హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 24 జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 2930 గాను, లో వచ్చేసి 2870 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1170 గాను, లో వచ్చేసి 1100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1110 గాను, లో వచ్చేసి 1070 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి 475 గాను, అదేవిధంగా లో వచ్చేసి 450 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోల్ ఇండియా హై వచ్చేసి 390 గాను, లో వచ్చేసి 360 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1460 హై గాను, లో వచ్చేసి 1400 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1050 హై గాను, లో వచ్చేసి 1010 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1470 హై గాను, లో వచ్చేసి 1415 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1810 హై గాను, లో వచ్చేసి 1760 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2700 హై గాను, లో వచ్చేసి 2620 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1390 హై గాను, లో వచ్చేసి 1350 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పిన, మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దాని గురించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.